మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. అమరావతిలో వరుసగా స్మృతివనాల ప్రకటనలు జరుగుతూ వస్తున్నాయి. అలానే ఎన్టీఆర్ పార్క్ పేరుతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మాస్టర్ ప్లాన్లో భాగంగానే తీసుకొచ్చారు. అక్కడ అంబేద్కర్ స్మృతివనాన్ని డెవలప్ చేయాలని భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ పెట్టిన తర్వాత 125 అడుగుల విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమా లేదా అనేటువంటి చర్చ మీమాంస జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్మృతివనాన్ని ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. ఓవైపు ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, ఇట్లనే ఈ మధ్యనే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు అదే తరహాలో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. 5 ఎకరాల భూమిలో ఇప్పటికే అనేక విగ్రహాల ఏర్పాట్లు, ముఖ్యంగా జ్యోతిరావు ఫూలే గురించి అందరికీ తెలుసు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్య కూడా సావిత్రిబాయి ఫూలే కూడా మహిళా విద్యకి, మహిళా అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఒక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అమరావతిలో రాష్ట్ర రాజధానిగా చూసేటువంటి ప్రాంతంలో బీసీ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే అక్కడ జ్యోతిరావు ఫూలే స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఒక బీసీ సర్కిల్ నిర్వహణ అంటే రెండింటిని కూడా చేస్తారు. ఇప్పటికే అమరావతిలో విగ్రహాలకు సంబంధించినటువంటి చర్చ చాలా నడుస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకి సంబంధించి ఇది ఒక జస్ట్ ఏఐ క్రియేటెడ్ ఇది. వాస్తవానికి ఇంకా అంబేద్కర్ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, మహాత్మా గాంధీ కానీ ఇట్లాంటి స్మృతివనాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం వస్తుంది. అయితే ఇప్పుడు వీటిలో భాగంగానే జ్యోతిరావు ఫూలే విగ్రహానికి సంబంధించినటువంటి స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఒక 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. పూర్తిగా ప్రభుత్వం కొన్ని విగ్రహాల ఏర్పాటుకి అయితే దాతల సహకారం తీసుకుని వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బును తీసుకుని కూడా ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహ నిర్మాణానికి ఆర్య వైశ్య సమాజం చాలా బలంగా మద్దతు పలికింది. దానికి తగ్గట్టుగా నిధులు ఇచ్చేటువంటి దాతలు, దానం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే తరహాలో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారనుకుంటే పొరపాటు. ఇది పూర్తిగా ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది. బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడంతో పాటు జ్యోతిరావు ఫూలే సిద్ధాంతాలు, ఆశయాలు, అలానే అక్కడ సావిత్రిబాయికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర వీటన్నిటిని అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పించే విధంగా ఒక 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. రేపు జ్యోతిరావు ఫూలే జన్మించి ఏప్రిల్ 11వ తేదీకి 200 సంవత్సరాలు అవుతుంది. ఆయన 200వ జన్మదినం. ఒక విధంగా ఆ సందర్భంలో అంటే ద్విశతాబ్ది ఉత్సవాలు కింద దీన్ని మనం చూడాలన్నమాట. 200 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ఈ స్మృతివనం ప్లస్ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంటే బహుశా అక్కడ అది ఏర్పాటు అయిందంటే ఒక ఏడాదిలోగా నిర్మాణ ప్రణాళికను పూర్తి చేయాలి. ఈలోపు గార్డెనింగ్, ఎందుకంటే ఇప్పుడు కేటాయిస్తున్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం అమరావతిలో దాదాపుగా గ్రీన్ స్పేస్ కోసం 50-60% స్పేస్ని వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక విధాలుగా రోడ్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ పోగా గ్రీన్ స్పేస్ అంటే వీలైనంత పచ్చదనం కనిపించే విధంగా చాలా చోట్ల పార్కుల అభివృద్ధి కూడా చేస్తున్నారు. అటువంటి వాటిలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలని ఈ స్మృతివనాలుగా అభివృద్ధి చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు, స్మృతివనం ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.